హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రపంచమంతా షాక్. ప్రధానమంత్రి భార్య సజీవ దహనం. ఘోర విషాద సంఘటన, పరిస్థితి ఉద్రిక్తం. వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో కంప్లీట్గా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలు చూస్తే పరిస్థితి దారుణంగా మారింది. అవినీతి, సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా నేపాల్లో జరుగుతున్న ఆందోళనలో అత్యంత అమానుష ఘటన చోటు చేసుకుంది. నేపాల్ మాజీ ప్రధానమంత్రి జలనాథ్ కలాన్ నివాసానికి నిరసనకారులు నిప్పంటించడంతో మంటల్లో చిక్కుకున్న ఆయన భార్య రాజ్యలక్ష్మి చిత్రాకర్ సజీవ దహనమయ్యారు. రాజధాని కాఠ్మాండూలోని దల్లు ప్రాంతంలో జలనాథ్ నివాసంలో ఈ దుర్ఘటన అయితే చోటు చేసుకుంది. తీవ్ర గాయాలతో కీర్తిపూర్లోని ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ వ్యక్తిగత నివాసాన్ని కూడా ఆందోళనకారులు మంటల్లో తగలబెట్టారు. నేరుగా ప్రధాని నివాసాన్ని తగలబెట్టేశారు. ఇక సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వ నిషేధంతో రగిలిపోయిన నేపాల్ యువత చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. రెచ్చిపోతున్న ఆందోళనకారులు అతి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఆ దేశ మంత్రులను వీధుల్లో ఉరికెత్తించి దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కర్ఫ్యూని సైతం ఉల్లంఘిస్తూ పోలీసులు, సైన్యంతో ఘర్షణకు దిగుతున్న వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. నేపాల్ ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడేల్ ఈయనపై కూడా ఆందోళనకారులు దాడికి దిగారు. ఆర్థిక మంత్రిని పేర దాడి చేశారు. ఆందోళనకారుల నుంచి తప్పించుకోవడానికి వీధుల్లో పరిగెత్తుతున్న ఆయనను ఎదురుగా వచ్చిన ఒక యువకుడు ఎగిరితన్నాడు. దాంతో పట్టుకోల్పోయి పక్కనే ఉన్న గోడపై ఆయన పడిపోయాడు. కానీ వెనక నుంచి తరుముకొస్తున్న వందల మంది నిరసనకారుల నుంచి తప్పించుకొని తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఆయన వెంటనే లేచి పరిగెత్తారు. అత్యంత భయానక దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదే సమయంలో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా, ఆయన సతీమణి ప్రస్తుతం విదేశాంగ మంత్రి అర్జున్ రాణా దేవుబాను కూడా ఆందోళనకారులు వదలలేదు. వారిపై కూడా దాడి చేసి కొట్టారు. మరోవైపు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని సోషల్ మీడియాలో ఆందోళనకారులు పిలుపునివ్వడంతో పరిస్థితి మరింత అదుపు తప్పే ప్రమాదం ఉందంటున్నారు. ఇప్పటికే నాయకుల ఇళ్లతో పాటు పార్లమెంటు, సుప్రీంకోర్టుకు కూడా ఆందోళనకారులు నిప్పంటించారు. అయితే ప్రభుత్వ ఆస్తుల విధ్వంసాన్ని విద్యార్థి సంఘాలు అయితే తీవ్రంగా వ్యతిరేకించాయి. వాటిని కాపాడుకునేందుకు అవి రంగంలోకి దిగాయి. ఈ ఆందోళనలో మంగళవారం నాడు మరో 3 ప్రాణాలు కోల్పోగా మొత్తం ఈ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 22కు చేరుకుంది. ఇక ఢిల్లీ, కాఠ్మాండు మధ్య విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసేసింది. మరోవైపు ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసిన కాసేపటికే అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ కూడా తప్పుకున్నారు. ఇదే సమయంలో కొత్త ప్రధాని ఎంపిక కోసం ప్రక్రియ మొదలైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కాఠ్మాండు మేయర్ బలేంద్ర షా పేరు వినిపిస్తోంది. అంతేకాదు ఈ ఆందోళన వెనుక ఆయన ఉన్నట్టు కూడా ప్రచారం సాగుతోంది. అందుకు ఆయన ఫేస్బుక్లో పెట్టిన ఓ పోస్టు ప్రచారానికి మరింత బలాన్ని ఇస్తోంది. 3 ఏళ్ల కిందట జరిగిన మేయర్ ఎన్నికలతోనే రాజకీయ అరంగేట్రం చేసిన బాలేంద్ర తొలి అడుగులోనే విజయాన్ని అందుకున్నారు. ఆయన బెంగళూరులోని విశ్వేశ్వరయ్య టెక్నాలజీ యూనివర్సిటీ నుంచి ఎంసెట్ చేయడం కూడా విశేషమనే చెప్తున్నారు.